హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వన్ పాట్ పాలక్ పులావ్ చేసుకుందాము. అందుకోసం వెజ్జీస్ అండ్ పాలకూర తీసుకుంటున్నాను. పాలకూర వాటర్లో వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఆనియన్, క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి కూడా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ చాప్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం వేడయ్యాక హోల్ స్పైసెస్ వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక అందులో చాప్ చేసుకున్న ఆనియన్ వేసి రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి, సరిపోతుంది. అండ్ తర్వాత మనం చాప్ చేసుకున్న వెజ్జీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోకి బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఇంకా మీ చాయిస్ ఆఫ్ వెజ్జీస్ ఏమన్నా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో యాడ్-ఆన్స్ అండ్ డిలీషన్స్ కూడా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఇవి వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఒక బ్లెండర్లోకి 2 మిర్చి వేసుకున్నాను అండ్ 1 మీడియం కట్ట పాలకూర తీసుకున్నాను. అవి వేసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ ఫ్రై అవుతున్న వెజ్జెస్లోకి అది యాడ్ చేసేసుకోవాలి. అండ్ దానిలో సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం మిక్స్ చేసి మనం వేసిన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలత తీసుకున్నానో దాంతోనే వాటర్ కూడా తీసుకుంటున్నాను. నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. సో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్నాక బియ్యం కూడా వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ పులావ్